హలో గైస్, వెల్కమ్ టు వెక్టర్ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో స్టాట్ 6 లోని ఎక్సైజ్ 13.1 ని స్కిప్ చేయకుండా ఉండండి. ఇది అర్థం కావాలంటే ఎక్సైజ్ 13.1 లో నుంచి మనకి 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఉండండి. అలాగే ఈ సంవత్సరం జరగబోయే పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్, అలాగే పాలిటెక్నిక్ త్వరలో మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ ఈ లెసన్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయకుండా ఉండండి. ఎలాంటి ప్రాబ్లం అని అర్థమవుతుంది. ఓకే, మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ప్రాబ్లం అనేది అర్థమవుతుంది. ఓకే, అలాగనే ఈ ఇది ఎక్సర్సైజ్ 13.1 మొత్తం ఏముంటుందంటే మెయిన్ ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటుంది. ఎక్సర్సైజ్ 13.2, ఎక్సర్సైజ్ 13.3 వేరే మెథడ్స్ అంటే మోడ్ మీడియన్ గురించి ఉంటుంది. కాబట్టి మనకి 4 మార్క్స్ కన్నా 8 మార్క్స్ కన్నా ఈ 3 మెథడ్స్ లో నుంచి ఒక ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఓకే, టైం వేస్ట్ చేయకుండా త్వరగా పూర్తి చేస్తాను. స్కిప్ చేయకుండా వినండి. ఈ ఎక్సైజ్ 13.1 మొత్తం వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. ఓకే, వీడియో లెంత్ ఎక్కువ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రాబ్లం అనేది వచ్చేది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఎక్సైజ్ 13.1 లోని ఫస్ట్ క్వశ్చన్. A survey was conducted by a group of students as a part of their environment awareness program in which they collected the following data regarding అంటే సేకరించడం. చూడండి, the number of plants in 20 houses in locately. Find the mean of the plants of the pair house. మనకి ఆ డేటా ఇలా ఇవ్వడం జరిగింది. మళ్ళీ కింద ఇక్కడ క్వశ్చన్ చూడండి, which method do you use to ఫైండింగ్ ద మీన్ అండ్ వై. మరి మీరు 3 మెథడ్స్ ఉంటాయి కదా మీన్ కనుక్కోనిక. మరి 3 మెథడ్స్ లో మీరు ఏది ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు అనేది క్వశ్చన్. మరి ఇదేంటి క్వశ్చన్? ఒక సర్వే నిర్వహించడం జరిగింది అనమాట. ఆ సర్వే ఏంటంటే పర్యావరణ అవగాహన సర్వే అనమాట. అవగాహన గురించి, పర్యావరణం గురించి ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అలా ఆ పర్యావరణంలో స్టూడెంట్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ఇంటి దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయి అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారు. దాని డేటా ఇది. మరి వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారు? ప్లాంట్స్ పేర్ హౌస్ అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయి అనేది కనుక్కోమంటున్నారు. ఓకే, కనుక్కుందాం. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అంటే రెండు మొక్కలు అంటే 2 ప్లాంట్స్ ఉన్నవి ఒక ఇల్లు. నంబర్ ఆఫ్ హౌస్ ఒక ఇల్లు. అలాగనే 2 నుంచి 4 మొక్కలు నాటిన ఇల్లులు 2, 4 నుంచి 6 మొక్కలు ఉన్న ఇల్లు 1, 6 నుంచి 8 మొక్కలు ఉన్న ఇల్లులు 5, 8 నుంచి 10 మొక్కలు ఉన్నది 6, 10 నుంచి 12కి 2, 12 నుంచి 14కి 3. ఇవి నంబర్ ఆఫ్ ప్లాంట్స్, ఇవి నంబర్ ఆఫ్ హౌసెస్. మరి ఇప్పుడు ఏం మెథడ్ ఉపయోగిద్దాం? డైరెక్ట్ మెథడ్ ఉపయోగిద్దాం. ఎందుకు? మీరు స్టెప్ డివిజన్ మెథడ్ ఈజీగా అని చెప్పారు కదా. మరి ఇది ఎందుకు ఉపయోగిస్తున్నా అంటే ఇక్కడ మనకి ఆన్సర్ నంబర్స్ చూడండి చిన్నగా ఉండే కాబట్టి స్టెప్ డివిజన్ మెథడ్ తొందరగా అయిపోతుంది. ఓకే, సేమ్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎలా రాసుకోవాలో చూడండి. నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఇది మనకి ఏంది? క్లాస్ ఇంటర్వెల్స్. దీన్ని సిఐ అని మాట్లాడతాం. నంబర్ ఆఫ్ హౌసెస్ టేబుల్ కరెక్ట్ చేసి డేటాను కానీ మీరు దింపారంటే సగం మార్కులు మీకు పన్నట్టే. చూడండి, హౌసెస్ దీన్ని మనం ఏమంటాం? ఫ్రీక్వెన్సీ అని మాట్లాడతాం. ఓకే, డైరెక్ట్ మెథడ్ కావాలంటే మనకి ఏం కావాలా? ఎక్స్ఐ కావాలి. ఎక్స్ఐ ఎలా కనుక్కోవాలి? అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీని సమ్ చేసి బై 2 చేస్తే మనకి ఎక్స్ఐ అనేది వస్తుంది. తర్వాత ఏంది? ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఈ వాల్యూస్ ని ఇంటూ చేసి లాస్ట్ కి సమ్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. మరి మీరు కనుక్కొని ఇంకా ఫార్ములా ఏంది? ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏంది? సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. మనకి ఇది ఫార్ములా. మనం ఈ ఫార్ములాను ఇప్పుడు ఈ ఫార్ములా వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, మరి వాల్యూస్ చూడండి ఎలా రాస్తున్నాను. 0 నుంచి 2, మళ్ళా తర్వాత 2 నుంచి 4, తర్వాత 4 నుంచి 6, తర్వాత 6 నుంచి 8, తర్వాత 8 నుంచి 10, తర్వాత 10 నుంచి 12, 12 నుంచి 14 టోటల్. ఓకే, ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉన్నట్టువే చాలా వరకు టేబుల్ ఇక్కడనే. మరి ఎక్స్ఐ కావాలంటే ఏం చేయాలా? ఇక చూడండి, లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ చేసి బై 2 చేయాలి. సమ్ చేద్దాం. ఈ 2 సమ్ చేసి బై 2 చేయాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఎక్స్ఐ కావాలంటే ఏం చేయాలా? లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీని సమ్ చేసి బై 2 చేయాలి. ఓకే, 2 ఉంది. 2 బై 2 ఏమవుతుంది? 1 అవుతుంది. రైట్, 1. 4 ఒక 2 ఎంత? 6. 6 బై 2 ఎంత? 3. 6 ఒక 4 10. 10 లో సగం ఎంత? 5. ఇక్కడ చూడండి, 6 ఒక 8 14. 14 ఒక సగం ఎంత? 7. 10 ఒక 18. 18 లో సగం ఎంత? 9. తర్వాత ఇక్కడ చూడండి 22. 22 లో సగం ఎంత? 11. ఇక్కడ చూడండి 12. ఇక్కడ చూడండి 12 14. 4 5 6 26. 26 లో సగం ఎంత? 1 3 అంటే 13. ఇక సింపుల్ గా వచ్చేస్తుంది. మనం ఏం క్యాలిక్యులేషన్ ఏం తొందరపడక్కర్లేదు. ఓకే,
మరి ఎక్స్ఐ ఎలా వచ్చింది? అప్పర్ బౌండరీ లోయర్ బౌండరీ కలిపి సమ్ బై 2 చేయాలి, మీకు అవి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఏంది? ఇది ఎఫ్ఐ ఇది ఎక్స్ఐ, ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 1 1 జా 1 2 3 జా 6 5 1 జా 5. ఏం కనుక్కుంటున్నాం? పేర్ హౌస్ దగ్గర ఉన్న మొక్కలు కనుక్కుంటున్నాం. 5 7 జా 35 6 9 జా 54 2 11 జా 22 13 3 జా ఎంత 36. మరి వీటిని అన్నిటిని సమ్ చేయాలి. ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ కదా మనకు కావాల్సింది. సిగ్మా అంటే ఏంది? సమ్. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ సిగ్మా ఎఫ్ఐ కలపండి. ఇక్కడ చూడండి మొత్తం కలపండి. ఇక్కడ 1 2 3 4 4 ఒక 5 9 9 ఒక 6 15 15 ఒక 5 ఎంత 20. అంటే సిగ్మా ఎఫ్ఐ మొత్తం ఆన్సర్ నుంచి వచ్చింది 20 వచ్చింది. మళ్ళీ ఇవన్నీ కలపండి. ఓకే, ఇవన్నీ సమ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ 162 వస్తుంది. మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుంది? 162. మరి ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత? 162 బై సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత? 20. మరి క్యాలిక్యులేషన్ చేయండి. 2 10 జా రైట్, 2 8 జా 2 1 జా ఎంత వచ్చింది? 81.1 సారీ 81/10 వచ్చింది రైట్. 81/10. ఇది డెసిమల్ ఎక్స్చేంజ్ చేయండి. 8.1 అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నట్టు? ఇప్పుడు 8 మొక్కలు అప్రాక్సిమేట్లీగా ఎన్ని ఉన్నట్టు? 8 మొక్కలు ఉన్నట్టు. మనం ఏం మెథడ్ ఉపయోగించినాము? డైరెక్ట్ మెథడ్ ఉపయోగించినాం. ఎందుకు ఉపయోగించడం? స్మాల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అవి రాద్దాం. ఇన్ దిస్ ప్రాబ్లం the values of fi and xi are small numbers, so we used the direct method. Number of plants ఎంత వచ్చినాయి? మీన్ మొత్తం మీన్ ఎంత వచ్చింది? 8.1. ఓకే, ఇది మన ఆన్సర్ అన్నమాట. అంటే ఒక్కొక్క ఇంటి దగ్గర 8 మొక్కలు అనేటివి ఉండే అనమాట అప్రాక్సిమేట్. మరి ఇక్కడ మనం కరెక్ట్ చేసామా లేదంటే ఈ రెండు ఇంటూ చేయండి, ఖచ్చితంగా టోటల్ మొత్తం 162 అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. నోడండి గైస్. ఎలా ఉంది? డైలీ వాళ్ళ జీతం డైలీ ఎంత అంటే 500 నుంచి 520 మధ్య, 500 నుంచి 520 రూపాయల మధ్య 12 మంది జీతాలను తీసుకుంటారు. 12 మంది తీసుకుంటున్నారు. 520 నుంచి 540 వరకు 14 మంది, 540 నుంచి 560 వరకు 8 మంది, 560 నుంచి 580 వరకు 6 మంది, 580 నుంచి 600కి 10 మంది జీతం తీసుకుంటారు. 10 మంది వాళ్ళ శాలరీ తీసుకుంటున్నారు. ఫైండ్ అంటే డైలీ వాళ్ళది ఒక డేటా అంతే. Find the mean daily wants of the workers of the factory by using an priority method. ఇక్కడ చూడండి, అంటే వాళ్ళ రోజు జీతం ఎంత అంటే సగటున వాళ్ళ రోజు జీతం ఎంత అనేది కనుక్కోమంటారు. దానికి మీన్ చేస్తాం. ఓకే, పర్లేదు. మరి ఇక్కడ ఏంది? ఫ్యాక్టరీ బై యూజింగ్ an priority method. ఆ మెథడ్ మేము వినలేదే, అది మెథడ్ కాదు, మన ఇష్టము అంటే తగినది అనే అర్థం అనమాట తెలుగులో. అంటే మనకు నచ్చినది చేయొచ్చు, అవర్ చాయిస్. ఓకే, మనము అవర్ చాయిస్ అన్నారు కాబట్టి ఇక్కడ చూడండి, మనం దేన్ని మెథడ్ డైరెక్ట్ మెథడ్ ఉపయోగించకూడదు. ఎందుకు ఉపయోగించకూడదు? ఇందాక ఉపయోగించినారు, ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నంబర్స్ పెద్ద ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి క్లాస్ ఇంటర్వెల్స్ చూడండి పెద్ద ఉండే కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాము? స్టెప్ డివిజన్ మెథడ్ 100% ఈజీగా ఉంటుంది. చూడండి ఆల్రెడీ మళ్ళీ సేమ్ టేబుల్ వేసేసాను. స్టెప్ డివిజన్ కి ఎన్ని? 1 2 3 4 5 6 ఎన్ని వస్తుంది? బాక్సులు 6 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి వాటిని ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఎక్స్ఐ కనుక్కోవాలి. ఏంది ఫార్ములా మనకి? మీ స్టెప్ డివిజన్ మెథడ్ ఫార్ములా ఏ ప్లస్ ఇక్కడ చూడండి సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ రైట్. ఇక్కడ చూడండి స్టెప్ డివిజన్ మెథడ్ ఫార్ములా ఏంది? ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. నాకు ఈ మెథడ్ రాదంటే నేను ఇంట్రడక్షన్ లో దీని గురించి చెప్పడం జరిగింది. దీని గురించి మెయిన్ ప్రాబ్లం లో చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఎక్స్ఐ కనుక్కోవాలి. ఎక్స్ఐ కనుక్కోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనము? ఇక్కడ చూడండి సిగ్మా ఎఫ్ఐ యుఐ. ఇక్కడ చూడండి మరి ఎక్స్ఐ కావాలంటే ఏం కావాలా? ఎక్స్ఐకి ఒకటే మెథడ్, లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ చేసి బై 2 చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి 50 ఒక 520, ఇక్కడ 500 ఒక 520 మొత్తం సమ్ చేయండి. 0 2 10. ఓకే, మళ్ళీ బై 2 చేయాలి కాబట్టి బై 2 చేద్దాం. 2 5 జా 10. ఇక్కడ ఎంత 10 అంటే 510. మరి ఇప్పుడు ఇలా చేసుకుంటా వెళ్ళడమేనా అంటే అంత ఇంకా మనం కూడి మళ్ళీ బై 2 చేస్తే చాలా ఇబ్బంది.
ఇంకా క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ తగ్గించుకుందాం మనం. ఇక్కడ చూడండి దీని డిఫరెన్స్ ఎంత ఉంది, 500 కి ఒక 520కి ఎంత 20 అంటే 20 యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. 20 కలిపితే 530, మళ్ళీ 20 కలిపితే ఎంత 550, మళ్ళీ 20 కలిపితే 560, 570, మళ్ళీ 20 కలిపితే 590. ఓకే, మరి ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మరి, అజ్జుడు మీన్ తీసుకోవాలి. నేను దీన్ని ఏ అనుకుంటున్నాను, స్టెప్ డివిజన్ మెథడ్ మెయిన్ క్యాలిక్యులేషన్ మెథడ్ లో చెప్పినాను, దానికి సపరేట్ వీడియో చేశాను, మీకు అర్థం అవ్వాలని అక్కడ వినండి, ఖచ్చితంగా ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మరి ఎలా చేయాలి. డిఐ కావాలంటే ఏం కావాలా, ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేయాలి. ఏంది, ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసాలి. ఇక్కడ చూడండి 510 లో నుంచి ఏ ఎంత 550 తీసేసాలి. 510 నుంచి 550 ఎలా పోతుందంటే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు ఏం చేస్తాం, మైనస్ అనేది పెడతాం. అంటే 510 లో నుంచి 510 పోతే ఎంత 40 అంటే -40. అర్థమవుతుందా. 510 లో నుంచి ఇక్కడ చూడండి డిఐ కావాలంటే ఏం కావాలి మనకి, ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసేయాలి. రైట్, ఎక్స్ఐ ఎంత 510 మైనస్ ఏ ఎంత 550 కదా. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు, పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసాయి. 550 లోకల్లా 510 పోతే ఎంత 40, కానీ చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి మైనస్. అదే 4లో నుంచి 2 పోయింది అనుకో ఎంత ఆన్సర్ 2. అదే 2లో నుంచి 4 పోయింది అనుకో -2. ఓకే, ఇలా 40. మళ్ళా తర్వాత ఇక్కడ 550 లోకల్లా 530 పోతే -20, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్. 550 లో నుంచి 550 తీసేసేయండి 0. ఇప్పుడు చూడండి ఎక్స్ఐ ఎంత 570, మళ్ళీ 570 లో నుంచి 550 తీసేస్తే ఇప్పుడు ఏమవుతుంది, పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ పోతుంది కాబట్టి మనకి సింపుల్ అవుతుంది. ఎంత +20 +40 ఇంకా సేమ్ అంతే వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలా, యుఐ కావాలి. యుఐ కావాలంటే ఏం చేయాలా, డిఐ బై హెచ్. హెచ్ అంటే ఎంత, ఇక్కడ చూడండి హెచ్ ఎంత, క్లాస్ సైజ్ ఎంత 20. ఓకే, క్లాస్ సైజ్ ఎంత 20. ఇక్కడ యుఐ కావాలి. యుఐ కావాలంటే ఏం కావాలా, డిఐ బై హెచ్. డిఐ ఎంత -40, హెచ్ ఎంత 20. 21 జా 22 జా. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, ఈ స్టెప్ డివిజన్ లో డైరెక్ట్ గా నువ్వు ఏదైతే ఏ అనుకున్నావు దానికి ఎదురుగా 0 పెట్టేసి పైన మైనస్లు కింద +1 +2 పెట్టేస్తే ఇంకా ఈజీగా అవుతుంది. మీరు క్యాలిక్యులేషన్ చేసినా కానీ ఇవే నంబర్లు వస్తుంది. ఏ స్టెప్ డివిజన్ మెథడ్ ఉపయోగించినప్పుడల్లా నీకు ఈ మెథడే వస్తుంది. ఎప్పుడు యుఐ అనేది ఏకి ఎదురుగా అనేది 0, అటు పైన -1 -2, నువ్వు ఎలాంటి ప్రాబ్లం అనుకన్నా కింద +1 +2 అనమాట, ఖచ్చితంగా అలాగనే వస్తుంది. ఓకే, ఇంకా డైరెక్ట్ వేసుకోవచ్చు, మేము క్యాలిక్యులేషన్ చేయకుండా పర్లేదు. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఎఫ్ఐయుఐ. ఎఫ్ఐయుఐ అంటే ఏంది, ఇది ఎఫ్ఐ ఇది యుఐ. ఓకే, 12 2 జా ఎంత 24 -24. రైట్, 14 1 జా -14, ఇక్కడ మైనస్ బట్టి 8 0 జా 0. ఏది యుఐ ఎఫ్ఐ ని ఇంటూ చేస్తున్నాం. 6 1 జా 6, 10 2 జా 20. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, ఇవన్నీ సమ్ము చేయాలి, ఇది సమ్ము చేయాలి. ఓకే, 24 ఇక్కడ చూడండి -24 ఒక -14 ఏమవుతుంది, -38 అవుతుంది. ప్లస్ సమ్ము చేయాలి కాబట్టి 6 ఒక 20 ఎంత 26. బిగ్ సింబల్ ఏంది -38 లోకల్లా 8 లోకల్లా 6 పోతాయి. ఇప్పుడు 38 లోకల్లా 26 చేయాలి, బిగ్ సింబల్ మైనస్ కాబట్టి 8 లోకల్లా 6 పోతే ఎంత 2, 3 లోకల్లా 2 పోతే 1 అంటే ఎంత వచ్చింది, దీని మొత్తం ఆన్సర్ సిగ్మా ఎఫ్ఐయుఐ ఈక్వల్ టు -12. ఎంత వచ్చింది, సిగ్మా ఎఫ్ఐయుఐ ఈక్వల్ టు -12. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ వర్కర్స్ మొత్తం ఎంత మనకి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 15 వర్కర్స్. అంటే మొత్తం సమ్ము చేయి, ఖచ్చితంగా నీకు ఎఫ్ఐ ఎంత వస్తుంది 15 వస్తుంది. 15. మరి ఇంకా ఫార్ములాకి వెళ్ళిపోదాం. ఇంకా ఏ ఈక్వల్ టు ఏ ఎంత అనుకున్నాను 550 అజ్యూడ్ మీన్. తర్వాత సిగ్మా ఎఫ్ఐయుఐ ఆన్సర్ ఎంత వచ్చింది -12 వచ్చింది. ఎలా వచ్చింది, +1 ఒక పక్కన సమ్ము, -1 ఒక పక్కన సమ్ము, కామా సిగ్మా ఎఫ్ఐ మొత్తం ఆన్సర్ ఎంత 50. క్లాస్ హైట్ ఎంత 20. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి, అంతే, ఏం లేదు. ఇంకా ఏ ఎంత 550 ప్లస్ సిగ్మా ఎఫ్ఐయుఐ -12 బై సిగ్మా ఎఫ్ఐ 50 ఇంటూ హెచ్ హైట్ ఎంత 20. క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోగొట్టుకుంటే ట్రై చేయండి. 0 0 క్యాన్సల్, ఇంకేం మిగిలింది 550 ప్లస్ ఇక్కడ చూడండి 12 2 జా -24 బై ఇక్కడ చూడండి 12 2 జా 24, న్యూమరేటర్ ఇంటూ చేశాను, మైనస్ అలాగనే రాశాను 5 డినామినేటర్. 5 తో భాగం చేయండి. ఇప్పుడు 5 తో 24 ని 5 4 జా ఎంత 20, 4 మిగులుతుంది, 4 కాబట్టి పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం. 5 8 జా 40 0 అంటే దీని మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది
550 ఇగో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇక్కడ చూడండి 4.8 అంటే 550 లోపల 4.8 ని తీసేసేయాలి. అంతే సింపుల్ గా వేసుకుంటే అయిపోతుంది, ఏం పెద్ద విషయం ఏం కాదు. ఎంత తీసేయాలి? 4.8 ని తీసేసేయాలి. పాయింట్ యూతలు ఉండాలి మనకి, పాయింట్స్ లేనప్పుడు. అప్పు తెచ్చుకుంటాం 9 9 10 లోకల్ 8 పోతే ఎంత 2, ఇక్కడ 9 9లో 4 పోతే ఎంత 5 పాయింట్. ఇంకా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉంటుంది 4 అలాగనే దింపుకుంటాం 5 అంటే ఎంత వచ్చింది? ద మీన్ 542.2 అంటే సగటున రోజుకి ఒక్కొక్క కూలికి 552 ఇక్కడ చూడండి 545 రూపాయలు అనేది అందుతుంది అనమాట ఒక్కొక్క సగటున ఒక కూలీకి. ఓకే నోట్. స్టాట్ 6 లోని ఎక్సైజ్ 13.1 థర్డ్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పబ్లిక్ ఎగ్జామినేషన్ కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. స్కిప్ చేయకున్నానండి, చాలా ఈజీగా లెసన్. ఇక్కడ చూడండి ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ షో ద డైలీ పాకెట్ మనీ అలౌన్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఎ లొకేట్లీ. ద మీన్ ఆఫ్ పాకెట్ అలౌన్స్ ఈస్ మీన్ ఇక్కడ చూడండి అలౌన్స్ ఈస్ ₹18. ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. అసలు ఏంది ఇక్కడ క్వశ్చన్? పిల్లలకి పాకెట్ మనీ అంటే డైలీగా ఇస్తుంటారు కదా, బడికి పోయేటప్పుడు లేకుంటే సంథింగ్ ఏదో ఒక విషయంలో డైలీ ఇంత అని పిల్లలకి ఇస్తుంటారు తల్లిదండ్రులు కదా. అంటే 20 రూపాయలు 10 రూపాయలు మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇస్తుంటారు మన పేరెంట్స్, రైట్? అలా అనమాట డైలీ పాకెట్ మనీ ఇవ్వడం జరిగింది. ఎలా ఇవ్వడం జరిగింది అనేది మనకు ఒక డేటా ఇవ్వడం జరిగింది. డైలీ పాకెట్ మనీ అలౌన్స్ ఇన్ రూపీస్ లో 11 నుంచి 13 రూపాయలకి 7 మంది పిల్లలకి, 13 నుంచి 15కి 6 మంది పిల్లలకి, 15 నుంచి 17 రూపాయలకి 9 మంది పిల్లలకి, 17 నుంచి 19 రూపాయలకి 13 మంది, 19 నుంచి 21 మంది ఎంతమంది పిల్లలకి ఇస్తున్నారో తెలీదు, కానీ ఇక్కడ ఎఫ్ అలాగనే ఇచ్చినారు. 21 నుంచి 23 రూపీస్ కి 5 మెంబర్స్ కి, 23 నుంచి 24 వరకు 4 మెంబర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. మరి 19 నుంచి 21 రూపాయలు ఇస్తున్న మధ్య ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేది కనుక్కోవాలి ఇప్పుడు క్వశ్చన్. ఇక్కడ అదే మార్గం. మరి ఎలా కనుక్కుంటాం అంటే ఇక్కడ మీన్ పాకెట్ అలౌన్స్ ఇస్ 18 అంటే మీన్ ఎంత ఇవ్వడం జరిగింది? మొత్తం ఆన్సర్ ఇక్కడ చూడండి, మీన్ మొత్తం ఎంత ఇవ్వడం జరిగింది? 18 రూపీస్. అంటే సగటున రోజుకు ఒక పిల్లవానికి 18 రూపాయలు అందుతున్నాయి అనమాట ఇచ్చిన డేటా ప్రకారం. ఓకే, మరి ఇప్పుడు ఎలా కనుక్కోవాలి? మరి ఎఫ్ సేమ్ సొల్యూషన్ ఇదిగో ఇలా స్టెప్ డివిజన్ మెథడ్ వాడదు, ఈజీగా ఉంటుంది. సేమ్ ఇలాగనే వేసుకోవాలి. నువ్వు స్టెప్ డివిజన్ మెథడ్ ఎలా చేస్తావో ఇప్పటి వరకు స్టెప్ డివిజన్ మెథడ్ ఎలా చేస్తామో ఎఫ్ ను కూడా అలాగనే చేసుకుంటూ వెళ్ళడమే, లాస్ట్ కి ఫైనల్ ఆన్సర్ వేసుకోవడమే. చాలా సింపుల్ గానే ఉంటుంది. మనకి ఇచ్చిన డేటా రో రూపంలో వేసుకుంటాం. ఇక్కడ చూడండి ఎక్స్ఐ కావాలంటే ఏం చేయాలా? ఇక్కడ చూడండి లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ కలిపి సమ్ బై 2 చేయాలి. 11 ఒక 13 ఎంత? 24. 24లో సగం ఎంత? 12, రైట్? అంటే 12. ఇంకా అలా కలుపుకుంటే చేసుకుంటే వెళ్ళాలన్నా అక్కర్లేదు. ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుంది? 2 అంటే ఎంత? ఇక్కడ 13లో 11 పోతే ఎంత? 2 అంటే 14 16 18 తర్వాత ఎంత? 20 22 24. డిఐ ఎలా కనుక్కోవాలి? ఈ ఎక్స్ఐ లోనే ఒక నంబర్ నువ్వు తీసుకోవాలి. నేను 18 తీసుకుంటాను. ఎప్పుడు మీడియం అనేది తీసుకుంటే బెటర్ అవుతుంది, అందుకే మీడియం తీసుకోవచ్చు. లేదు ఏ నంబర్ అన్నా తీసుకోవచ్చు, ఏ అజ్జుడ్ మీనిగా నువ్వు ఏదన్నా అనుకోవచ్చు, ఏం పర్లేదు. డిఐ కావాలంటే ఏం చేయాలి? ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసాలి. ఎక్స్ఐలు ఏవి మనకి ఇవి, అంటే దీంట్లో నుంచి ఏ తీసేసాలి. 12లో 18 పోతుందా? పోదు. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి ఏమొస్తుంది? మైనస్. అంటే 18లో మొత్తం 12 తీసేసేయండి, మొత్తం ఎంత ఉంటుంది? 6. 14లో 18 తీసేసేయండి, -4. 16లో 18 తీసేసేయండి, -2. 18లో నుంచి 18 తీసేసేయండి, 0. 20లో నుంచి 18 తీసేసేయండి, +2. 22లో నుంచి 18 తీసేసేయండి, +4. 24లో నుంచి 18 తీసేసేయండి, ఎంత? 6. ఇక్కడ చూసారు, ఇక్కడ ప్లస్లు ఇక్కడ మైనస్లు ఇక్కడ ప్లస్లు అవే నంబర్లు వస్తాయి, ఏం పెద్ద విషయం కాదు. యుఐ ఎలా కనుక్కోవాలి? మరి యుఐని ఏం కనుక్కోవాలి? డిఐని బై హెచ్ తో వేయాలి. హెచ్ ఎంత? ఇక్కడ హెచ్ ఎంత? క్లాస్ సైజ్ 2. ఎంత? క్లాస్ సైజ్ ఎంత? 2. ఓకే, యుఐ కావాలంటే ఏం చేయాలా? డిఐ బై హెచ్. ఇక్కడ చూడండి యుఐ కావాలంటే ఏం చేయాలా? డిఐ బై హెచ్. డిఐ ఎంత? -6 బై హెచ్ ఎంత? 2. 2 1 జా 2 3 జా -3. అగో మీకు ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ 0 పెట్టేసి
-1 -2 -3 మళ్ళా +1 +2 +3. ఏ స్టెప్ డివిజన్ మెథడ్ ను ఉపయోగించినా యువై ఎప్పుడు అలాగనే వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎలా వచ్చినాకో మళ్ళీ మీకు ప్రూవ్ చేశాను. అందుకే ఒక డైరెక్ట్ నంబర్ వేసినా ఇంకా అయిపోయింది ప్రాబ్లం అంటే కుదరదు. ఎలా వచ్చింది తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు. కాబట్టి ఇక్కడ చూడండి హెచ్, ఇగో సేమ్ ఫార్ములా యువై ఏంది di/h 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 అలా చేసుకుంటే వెళ్తే యువై ఆన్సర్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలా, ఎఫ్ఐ యువై. ఎఫ్ఐ ఎక్కడ ఉంది మనకి, ఇవి ఎఫ్ఐ ఇవి యువై. 7 3 జా -21, 6 2 జా 12, 9 1 జా -9, 13 0 జా 0. ఓకే, ఇక్కడ చూడండి 1 ఇంటూ ఎఫ్ ఎంత, ఎఫ్ 5 2 జా 10, 4 3 జా 12. ఓకే, ఇంకా అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేయాలా, మనకి ఫార్ములా ఏంది, స్టెప్ డివిజన్ మెథడ్ ఫార్ములా ఏంది, మీన్ x bar equal to a plus sigma fi ui by sigma fi into h కదా. h ఆల్రెడీ వచ్చేసింది, a 18, సిగ్మా fi ui అంటే వీటిని అన్నిటిని సమ్ చేయాలి. ఓకే, సమ్ చేద్దాం. సమ్ చేయండి మొత్తం. ఇక్కడ చూడండి వాటి ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను. -20 వీటిని అన్నిటిని సమ్ చేస్తే -542 వస్తుంది. ఎంత వస్తుంది, -42. ఇగో మొత్తం సమ్ చేస్తే ఎంత, -42 ప్లస్ ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, ఇక్కడ చూడండి ఎంత, 22 ప్లస్ ఎఫ్ మనకు తెలియదు కాబట్టి 22 ప్లస్ ఎఫ్ అలాగనే ఉంటుంది. ఇక్కడ చూడండి 22 ప్లస్ ఎఫ్ అంటే ఎఫ్ అనేది కూడా దాంట్లో ఉంది కదా. ఇప్పుడు ఏంది, ఎఫ్ అనేది కూడా దాంట్లో ఉంది. మొత్తం సమ్ చేసినప్పుడు ఆ ఎఫ్ అనేది కూడా కలుస్తుంది. ఆ ఎఫ్ ఎంతనో తెలియదు కాబట్టి ప్లస్ ఎఫ్. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి బిగ్ సింబల్ ఏముంది, -42 లో కల్లా 22 పోతే 0, 2 లో కల్లా 2 పోతే 0, 4 లో కల్లా 2 పోతే 2 అంటే -20 ప్లస్ ఎఫ్. ఎప్పటికన్నా సరే ఇలాగైనా చేసుకోవచ్చు. ఎప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే వేరియబుల్స్ ఎప్పుడు ఫస్ట్ ఉండాలి. వేరియబుల్స్ ఏంటి, ఎఫ్ -20 ఇలాగైనా రాయొచ్చు. ఓకే, అంటే సిగ్మా ఎఫ్ఐ యుఐ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, దీన్ని మొత్తం సమ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, ఇక్కడ చూడండి 22 ఎంత వచ్చింది మొత్తం సమ్ చేస్తే ఎఫ్ -20 వచ్చింది, ఎఫ్ -20. ఓకే, ఇంకోటి ఏం కావాలి, సిగ్మా ఎఫ్ఐ ఇవన్నీ సమ్ చేయాలి. ఇవన్నీ సమ్ చేస్తే ఎంత వస్తుంది, 44 ప్లస్ ఎఫ్. ఎందుకు ఏ ప్లస్ ఎఫ్ అంటే ఈ ఎఫ్ అనేది కూడా దీంట్లో ఉంది, అంటే వీటితో పాటు ప్లస్ ఎఫ్. మనం ఆ ఎఫ్ కనుక్కోవాలి. అన్ని వాల్యూస్ వచ్చినట్టే. ఇంకా రాద్దాం ఇప్పుడు. మీన్, మనకి మీన్ మొత్తం ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. మీన్ ఎంత, మనకి మీన్ మొత్తం ఆన్సర్ 18 రూపీస్. మీన్ మొత్తం ఆన్సర్ ఏ ఎంత, 18 అజ్జుడ్ మీన్. ఓకే, సిగ్మా ఎఫ్ఐ యుఐ మొత్తం ఆన్సర్ ఎంత, ఎఫ్ -20. ఓకే, ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. ఓకే, తర్వాత సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత వచ్చింది, 44 ప్లస్ ఎఫ్. హైట్, క్లాస్ సైజ్ ఎంత డిఫరెన్స్, 2. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే మీన్ మొత్తం ఎంత, 18. మొత్తం ఆన్సర్ ఎంత, 18. ఆడ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. ఏ ఎంత, 18 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఎంత వచ్చింది మనకి, ఎఫ్ -20 బై సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది, 44 ప్లస్ ఎఫ్ ఇంటూ హైట్ హెచ్ ఎంత, 2. మరి ఇప్పుడు ఎలా కనుక్కోవాలి, ఈ ఎఫ్ వాల్యూస్ కనుక్కోవాలి మనం. ఇది ప్లస్ చేసి నోతలు పోతే ఏమైతుంది, మైనస్. అంటే 18 లో కల్లా 18 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది, 0. అంటే ఏమొస్తుంది, ఎఫ్ -20 బై 44 ప్లస్ ఎఫ్ ఇంటూ 2 ఈక్వల్ టు 0. ఎలా వచ్చింది, 0. ఇది ప్లస్ చేసి నోతలు పోతే ఏమైతుంది, మైనస్. అంటే 18 లో కల్లా 18 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది, 0. రైట్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇది డివైడ్ చేస్తుంది. 44 ప్లస్ ఎఫ్ అనేది ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. అవతల పోతే ఏమవుతుంది, ఇంటూ కదా. అంటే ఎఫ్ -20 ఇంటూ 2 ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ చూడండి 0 ఇంటూ 44 ప్లస్ ఎఫ్. చాలా సింపుల్ గా ఉంటుంది. 0తో ఇంటూ చేస్తే మళ్ళీ 0నే వచ్చేది కదా. అంటే ఇక్కడ చూడండి ఎఫ్ -20 ఇంటూ 2 ఈక్వల్ టు, ఇది మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది, 0. రైట్. మళ్ళీ 2 ఇంటూ చేస్తుంది. అవతల పోతే ఏమవుతుంది, మళ్ళీ 0నే అవుతుంది. రైట్. ఇక్కడ చూడండి ఇంటూ చేస్తుంది, మనకి ఎఫ్ వాల్యూ కావాలి. 2 ఇంటూ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై. అంటే ఎఫ్ -20 ఈక్వల్ టు 0/2. మళ్ళీ ఏమొస్తుంది, 0నే వస్తుంది. అంటే ఎఫ్ -20 ఈక్వల్ టు 0. రైట్. మరి మనకేం కావాలి, ఎఫ్ వాల్యూ కావాలి. అంటే ఇది ప్లస్ మైనస్ చేస్తుంది, అవతల పోతే ఏమవుతుంది, ప్లస్. అంటే ఎఫ్ ఈక్వల్ టు 20. ఇది మన ఆన్సర్. అంటే
ఎంతమందికి 19 నుంచి 21 రూపాయలకి 20 రూపాయలు రోజు సగటున ఒక ఎంతమందికి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది? 20 మందికి ఇవ్వడం జరుగుతుంది. అది ఎఫ్ వాల్యూ. మీకు ఒక్కటే విషయం చెప్తా, ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది? మైనస్. ఇంకా ఈ జీరో ఉంది కాబట్టి ప్రతి దాన్ని జీరోతో ఇంటూ చేసుకుంటూ పోతే జీరో మిగులుతుంది, లాస్ట్ కి 20. అవును, మనం చేసిన లెక్క కరెక్టా కాదా అని తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ చూడండి, మనకి ఇది కండిషన్. ఈ ఎఫ్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనకి మొత్తం ఆన్సర్ ఎంత రావాలి? 18. మీన్ ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడం జరిగిందంటే 18 ప్లస్ ఇదిగో మనకి ఇది మీన్ మొత్తం ఆన్సర్ ఇది 18 ప్లస్ ఎఫ్ మైనస్ 20. ఎఫ్ ఎంత మనకి? 20 కాబట్టి 20 మైనస్ ఎఫ్. ఇగో ఎఫ్ బదులు 20 పెట్టినా. 44 ప్లస్ 20 ఇంటూ 2, రైట్? 18 ప్లస్ 20లో కల్లా 20 పోతే 0 బై 44 ప్లస్ 0 ఇంటూ 2. 0 బై ఎనీథింగ్ వాల్యూ 0. 0తో మళ్ళీ ఇంటూ చేస్తే 0. ఏం మిగిలింది? 18. వచ్చిందా మన ఆన్సర్? మీన్ మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది? 18. అంటే మనం చేసిన లెక్క కరెక్ట్. ఓకే, నోట్ డౌన్. ఓకే, స్టాటిస్టిక్స్ లోని ఎక్సర్సైజ్ 13.1 and 4th క్వశ్చన్. ఇక్కడ చూడండి, 13 women were examined in the hospital by a doctor and the number of heartbeats per minute are recorded summarized as the follows. Find the mean of the heartbeats per minute for this woman choosing a suitable method. ఇక్కడ చూడండి, ఏంది క్వశ్చన్ అంటే ఒక హాస్పిటల్ 30 మంది ఉమెన్స్ కి హార్ట్ బీట్ అనేది ఎగ్జామ్ చేయడం జరిగింది, పరీక్ష చేయడం జరిగింది అనమాట. అందులో బాగా వినండి, సింపుల్ గా ఉంటుంది క్వశ్చన్, ఏం పెద్దగా ఏముండదు. 30 మందికి హార్ట్ బీట్ అనేది పరీక్ష చేయడం జరిగింది. హార్ట్ బీట్ నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుందని అలా 30 మందిని పరీక్ష చేయడం జరిగింది. అలాగైతే ఇక్కడ చూడండి, ఫైండ్ ద మీన్ హార్ట్ బీట్స్ పేర్ మినిట్ దిస్ ఉమెన్. అంటే ఇక్కడ చూడండి, ప్రతి నిమిషానికి ఒక్కొక్క ఉమెన్ కి హార్ట్ బీట్ ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి, సేమ్ మనకి ఇచ్చిన డేటా. ఇక్కడ చూడండి, సింపుల్ గానే ఉంటుంది. నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పేర్ మినిట్ అంటే 55 నుంచి 68 నిమిషాలకి ఇక్కడ చెప్తుంది. 55 నుంచి 68కి ఇద్దరు ఉమెన్స్ కి, అలాగనే 68 నుంచి 71 కి నలుగురికి, 71 నుంచి 74 కి ముగ్గురికి, 74 నుంచి 77 వరకు 8 మెంబర్స్ కి, 77 నుంచి 80 మధ్యలో 7 మెంబర్స్ కి, 80 నుంచి 83 వరకు 4, 83 నుంచి 86 వరకు 2. అంటే ఒక్కొక్క నిమిషానికి 72 సార్లు, యాక్చువల్ గా చెప్పాలంటే 72 సార్లు ఒక మనిషి గుండె హార్ట్ బీట్ అనేది రైజ్ అవుతుంది పేర్ మినిట్ కి. చూద్దాం మరి వాళ్ళ డేటాని ఇలా టేబుల్స్ దింపేది. ఇక్కడ చూడండి, సూటబుల్ మెథడ్ అంటే మన ఇష్టం, ఏదన్నా సరైనది మనం ఎంచుకొని చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఎక్స్ఐ కావాలంటే ఏం చేయాలా? బాగానండి, ఇది కొంచెం పాయింట్స్ లో వస్తుంది. కొంచెం 65 ని 85 ని ఏం చేయాలి? సమ్ చేసి బై 2 చేయాలి. 65, 68 సమ్ చేసి బై 2 చేయాలి. 8 ఒక 15 ఎంత? 13. 13 6 12 13 మళ్ళా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? బై 2 చేయాలి. ఎక్స్ఐ కావాలంటే ఏం చేయాలా? లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ చేసి బై 2 చేయాలి. ఓకే, బై 2 చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, 6 2 జా ఇగో 2 6 జా 12, మళ్ళా 1 మిగులుతుంది, 12 దింపుకున్నాం. మళ్ళా 2 6 జా 12, 4 వాటి ఇక్కడ చూడండి 1 మిగులుతుంది, 4 వాటి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నాం. 2 5 జా ఎంత? 66.5. అంటే దీని ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? క్లాస్ మార్క్ ఎంత? 66.5. మరి ప్రతిదానికి ఇలా చేయాలంటే ఏం అక్కర్లేదు. డిస్టెన్స్ ఎంత ఉంది? 3 అనేది ఉంది. హైట్ హెచ్ ఎంత ఉంది? 3. అంటే 3 కలుపుకుంటూ వెళ్దాం. ఎంత వస్తుంది? 3 ఇక్కడ కలపాలి, 69.5. మళ్ళా 3 ఇక్కడ కలుపుదాం, ఎంత వస్తుంది? 72.5. ఓకే, 3 యాడ్ చేసుకుంటూ వెళ్తే అయిపోయా. మళ్ళా 75.5. మళ్ళా 3 కలపండి 8.5. మళ్ళా 3 కలపండి 81.5. మళ్ళా 3 కలపండి ఎంత? ఇక్కడ చూడండి 84.5. ఓకే, డిఐ ఎలా కనుక్కోవాలని చెప్పినాను? ఎక్స్ఐ ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఏ అనుకుంటాను, మీడియం దానికి ఎదురుగున్న దాన్ని 0. అంటే దీంట్లో నుంచి తీసేసేయాలి. అలాగని ఇక్కడ డిఐ అంటే ఏంది? ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసేయాలి. ఏంది? ఎక్స్ఐ లో నుంచి ఏ అనేది తీసేసేయాలి. ఇక్కడ చూడండి 66.5 లో నుంచి ఎంత తీసేయాలా? 75.5. ఓకే, ఇది కూడా సింపుల్ గానే చేయొచ్చు. ఇక్కడ చూడండి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి మైనస్. ఇప్పుడు తీసేసేయండి 75.5 లో కల్లా 66.5. 5 లో 5 పోతే 0, అప్పుడు తెచ్చుకుంటాం 15. 15 లో 6 పోతే 9 పాయింట్, ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. అంటే ఎంత వచ్చింది? 9. అంటే -9. తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మనకి డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ అవుతుంది. -6, -3, +3, 6, 9 ఇలాగనే వస్తుంది. ఓకే, ఇక్కడ పైన మైనస్లు కింద ప్లస్లు. మళ్ళీ యుఐ అంటే ఇలా సేమ్ 0, -1, -2, -3, 1 2 3. ఇగో ఇక్కడ చూడండి యుఐ ఎలా వచ్చింది? డిఐ అంటే వీటిని
వీటి క్లాస్ హైట్ ని ఇక్కడ చూడండి డిఐ ఎంత -9 బై క్లాస్ హైట్ ఎంత 3 1 జా 3 జా అంటే -3 -2 -1 ఇలాగనే వస్తుంది. ఇప్పటి వరకు మనం చేసింది అదే. మరి ఇప్పుడు ఎఫ్ఐ యుఐ కావాలంటే ఏం చేయాలా? ఎఫ్ఐ ని ఇది ఎఫ్ఐ యుఐ ని ఇంటూ చేయాలి. 2 3 జా -6 4 2 జా -8 3 1 జా -3 8 0 జా 0 7 1 జా 7 4 2 జా 8 3 2 జా 6 రైట్. మనకేంది ఫార్ములా మీన్ కనుక్కోనిక ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ వచ్చేసింది. మన క్లాస్ హైట్ ఎంత 3. ఏ ఎంత అనుకున్నాం 75.5. ఓకే సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే ఇవన్నీ సమ్ చేయాలి. ఓకే ఇవన్నీ సమ్ చేద్దాం, ఇవి సమ్ చేద్దాం. ఇక్కడ చూడండి 6 -17 మళ్ళీ ఇవన్నీ సమ్ చేస్తే +21. ఓకే ఇక్కడ చూడండి 17 -17 +21. ఓకే -17 +21 20 ఇక్కడ బిగ్ సింబల్ మనకు ప్లస్ లో ఉంది. 21 లో 17 పోతే +4 అంటే వీటిని మొత్తం సమ్ చేసి సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది? ఎంత +4 వచ్చింది. ఓకే సిగ్మా ఎఫ్ఐ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చేయకుండా అయిపోవచ్చు. ఎందుకు? ఇక్కడ 13 ఉమెన్స్ అంటే ఇవంతా మొత్తం సమ్ చేస్తే ఎంత 30. ఓకే సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత 30. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది? +14. ఓకే ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే. ఏ ఎంత? ఫార్ములా ప్రకారం 75.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది? 4 బై సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత వచ్చింది? 30 ఇంటూ హైట్ ఎంత వచ్చింది? 3. క్యాలిక్యులేషన్ చూడండి సింపుల్ గానే అయిపోతుంది. 3 1 జా 3 10 జా అంటే 75.5 ప్లస్ 4 బై 10. దీన్ని డెసిమల్ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇంకా 75.5 ప్లస్ అంటే ఎంత వస్తుంది? 0.4 వస్తుంది. ఎంత డెసిమల్ భాగారం చేస్తే. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు కలపాలి. కలుపుదాం. ఏముంది? డెసిమల్ కింద డెసిమల్ కలిపితే అయిపోతుంది. 5 0.4 ఎంత? 5 ఒక 4 9.57 అంటే ఇక్కడ చూడండి యాక్చువల్ గా 75.9. ఓకే మీన్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? ఇక్కడ చూడండి యాక్చువల్ ఒక్కొక్క మనిషి హార్ట్ బీట్ పేర్ మినిట్ కి ఎంత? 75.9. యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా 75 అనుకోవచ్చు అనమాట. ఓకే ఇది ప్రాబ్లం. తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది గైస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు చివరి దాకా వింటే మెయిన్ పాయింట్ స్టెప్ డివిజన్ మెథడ్ ఇంపార్టెంట్. స్టెప్ డివిజన్ మెథడ్ నేర్చుకుంటే కానీ ప్రాబ్లం అనేది క్యాలిక్యులేషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఒక లాజిక్ అనేది ఒక హింట్స్ అనేది ఉంటాయి, మనం వాటిని బేస్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. నోట్ గైస్.